ఐక్యరాజ్యసమితి ఆధిపత్య పునరుద్ధరణలో మరింత సముచితంగా సహేతుకంగా అంతర్జాతీయ నియమ నిబంధనలు అమలు జరిగేలా చూడడంలో చైనా రష్యా కలిసి పనిచేయాలని చైనా అధ్యక్షుడు జిన్పింగ్ పిలుపునిచ్చారు. ముఖ్యంగా బ్రిక్స్, షాంఘై సహకార సంస్థ, ఎస్సీఓ వంటి వాటిలో పరస్పరం సహకరించుకోవాలని అభిప్రాయపడ్డారు. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ దూకుడుగా ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారని, దానికి వ్యతిరేకంగా తమ దేశాలు 2 ప్రయత్నాలు ముమ్మరం చేసేయాలని చెప్పారు. రష్యా విదేశాంగ మంత్రి సెర్గే లావ్రోవ్ బుధవారం బీజింగ్లో తనతో భేటీ అయిన సందర్భంగా జిన్పింగ్ ఈ వ్యాఖ్యలు చేశారు. తమ 2 దేశాలు వ్యూహాత్మక కట్టుబాటుతో, పరస్పర విశ్వాసంతో ఒకదానికొకటి మద్దతు ఇచ్చుకోవాలని లావ్రోవ్తో జిన్పింగ్ చెప్పారు. మరోవైపు వచ్చే నెలలో ట్రంప్ చైనా పర్యటనకు రానున్నారు. ఇరాన్ యుద్ధ ప్రభావం దీనిపై పడుతుందన్న అభిప్రాయాన్ని ఆయన తోసిపుచ్చారు. చైనాకు చమురు కావాలని, తమకు కాదని పేర్కొన్నారు. ఇరాన్కు ఆయుధ ఎగుమతులు చేయవద్దని తాను జిన్పింగ్కు లేఖ రాసినట్లు చెప్పారు. అలాంటిదేమీ ఉండదని ఆయన ప్రత్యుత్తరం ఇచ్చారని ట్రంప్ తెలిపారు.